లాస్ట్ ఇయర్ ధనుష్ కు బాగా కలిసొచ్చింది. ఇటు టాలీవుడ్ వరకు వచ్చి హిట్ కొట్టాడు, అటు బాలీవుడ్ వరకు వెళ్ళి బ్లాక్ బస్టర్ కొట్టాడు. మధ్యలో ఓన్ ఇండస్ట్రీ కోలీవుడ్ వెళ్ళి సింగిల్ ఫిల్మ్ చేసి ఇంప్రెస్ చేశాడు. ఒకే ఏడాది అన్ని ఇండస్ట్రీస్ లో అల్లాడిపోయాడు ధనుష్. అందుకే ఈ ఏడాది డేట్స్ మొత్తాన్ని కేవలం కోలీవుడ్ కే కేటాయించాడు. ధనుష్ అంటే పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా స్టార్, అన్ని ఇండస్ట్రీస్ లో హిట్ కొట్టిన ఏకైక హీరో. ఇలా ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ఇప్పుడు ధనుష్ పట్టించుకునే పనిలో లేడు. ఎందుకంటే ఈసారి తన కాన్సంట్రేషన్ మొత్తాన్ని తమిళ ఇండస్ట్రీపై పెట్టాడు. ఆల్రెడీ విఘ్నేష్ రాజా అనే దర్శకుడితో కర అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కానుందని సమాచారం. విఘ్నేష్ రాజా అంటే గతంలో కోలీవుడ్ కు పోర్తోజిల్ పేరుతో పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్. కర అనే మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో ఇప్పుడు అమరన్ మేకర్ రాజ్ కుమార్ పెరియాస్వామితో కలిసి భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. పెరియాస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ మేకింగ్ లో మరోసారి పవర్ఫుల్ మూవీ చేయనున్నాడు ధనుష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కర్ణన్ అనే సినిమా వచ్చింది, అలరించింది. ఇటీవలే బైసన్ తీసి ఇంప్రెస్ చేశాడు మారీ సెల్వరాజ్. ఇప్పుడు ధనుష్ కోసం కర్ణన్ ను మించిన పవర్ఫుల్ మూవీ చేయబోతున్నాడు. ఇక రీసెంట్ గానే లబ్బర్ పాండు మేకర్ ను పిలిచి సినిమా అవకాశమిచ్చాడు ధనుష్. ఇతను చెప్పిన లైన్ నచ్చడంతో ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చేశాడు ధనుష్. మొత్తంగా ఈ ఏడాది వీలైతే వచ్చే ఏడాది మొత్తానికి మొత్తం తన డేట్స్ ను కోలీవుడ్ కు కేటాయించాడు ధనుష్. మధ్యలో మాత్రం బాలీవుడ్ వరకు వెళ్లి తేరే ఇష్క్ మే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ మేకింగ్ లో మరో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ కు ధురంధర్ హీరోయిన్ వచ్చింది. ఇప్పుడు ధురంధర్ హీరో కూడా రాబోతున్నాడా ఏమో. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం రణ్వీర్ సింగ్ టాలీవుడ్ వరకు వస్తాడని, అందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని చెబుతోంది. ఇంతకీ రణ్వీర్ సింగ్ ను డైరెక్ట్ చేయబోతున్న తెలుగు దర్శకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. దురంధర్ తో మొన్నటి వరకు బాక్సాఫీస్ ను, ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్నాడు రణ్వీర్ సింగ్. ఈ ఒక్క సినిమాతో హిందీ ఇండస్ట్రీకి టెర్రిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రళయ్ అనే జాంబీ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దురంధర్ హిందీలో కాకుండా తమిళ, తెలుగు భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. హిందీ వర్షన్ రిలీజ్ అయినప్పటికీ సౌత్ సైడ్ మంచి వసూళ్లను చూసింది. అందుకే ఇక నుంచి దక్షిణాదిలో కూడా చిత్రాలు చేయాలనుకుంటున్నాడు దురంధర్. ఇప్పటికే శంకర్ డైరెక్ట్ చేస్తున్న వేల్పరి అనే భారీ చిత్రంలో నటించేందుకు రణవీర్ సింగ్ డేట్స్ కేటాయించాడని జోరుగా ప్రచారం సాగుతోంది. విక్రమ్ తో కలిసి మల్టీ స్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రణవీర్ సింగ్. ఇక తెలుగులో బోయపాటి మేకింగ్ లో మాస్ మూవీ చేస్తాడట. గతంలో అల్లు అర్జున్ కోసం బోయపాటి రెడీ చేసిన స్టోరీని ఇప్పుడు రణవీర్ సింగ్ తో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విధంగా రణ్వీర్ సింగ్ సౌత్ సైడ్ ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్ కు మళ్లీ కంబ్యాక్ కు అవకాశం ఇస్తున్నట్లే లెక్క. ఎందుకంటే అఖండ 2 డిజాస్టర్ తర్వాత బోయపాటి, గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత శంకర్ ఇప్పుడు కంబ్యాక్ కోసం కాచుకుని కూర్చున్నారు. ఈ దశలో వారి ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో డేట్స్ దొరకడం అంటే చిన్న విషయం కాదు. రెట్రో తర్వాత సూర్య ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో ఆల్రెడీ 2 చిత్రాల చిత్రీకరణ కూడా పూర్తయింది. 3వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ రిలీజ్ డేట్స్ ఎందుకు లాక్ చేయడం లేదు? ఇదే ఇప్పుడు అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది రెట్రో రిలీజ్ చేసి మరో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నాడు సూర్య. పైగా అంతకు ముందు నటించిన కంగువా కూడా సూర్యకు బాగానే షాక్ ఇచ్చింది. ఈ దశలో పాన్ ఇండియా చిత్రాలు, భారీ చిత్రాలకు దూరంగా కేవలం కథా బలం ఉన్న సినిమాలకు జిందాబాద్ కొట్టడం ప్రారంభమైంది. అందులో భాగంగానే తమిళంలో ఒక దర్శకుడు, తెలుగులో ఒక దర్శకుడు, మలయాళంలో ఒక దర్శకుడిని ఎంపిక చేసి సినిమాలు చేస్తున్నాడు సూర్య. 3 చిత్రాల్లో మొదట నటించిన బాలాజీ చిత్రం కరుప్ప షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంతవరకు విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరాది కానుకగా కరుప్ప ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. విశ్వనాథన్ అండ్ సన్స్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని జూలైలో సూర్య బర్త్డే కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. మమిత బైజు సూర్యకు జోడీగా నటిస్తోంది.
ఏప్రిల్లో ఒక చిత్రం, జూలైలో మరో చిత్రం. మొత్తంగా ఈ ఏడాది డబుల్ ధమాకాతో సూర్యతో కంప్లీట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే మాలీవుడ్ డైరెక్టర్ జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న మూవీని కూడా ఇదే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయట. మాలీవుడ్ దాటి ఈ చిత్రానికి చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఫాహద్ ఫజిల్ వైఫ్ మాలీవుడ్ క్వీన్ నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో ప్రేమలో హీరో నస్లెన్ కనిపించబోతున్నాడు. కమ్బ్యాక్ కోసం సూర్య ఎలా కష్టపడుతున్నాడో అంతకంటే ఎక్కువ కార్తీ కూడా బాగానే శ్రమిస్తున్నాడు. కానీ హిట్ కలిసి రావటం లేదు. రీసెంట్గా అన్నగారు వస్తారు అంటూ వచ్చి వెళ్ళాడు. అదే స్పీడ్లో ఇప్పుడు టాలీవుడ్ వరకు వస్తానంటున్నాడు కార్తీ. 2022లో రిలీజ్ అయిన సర్దార్ తర్వాత మళ్లీ కార్తీకి ఆ స్థాయి విజయం లేదు. సత్యం సుందరం, వాతియార్ చిత్రాలు కార్తీకి గట్టిగానే షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం కార్తీ చేతిలో సర్దార్ సీక్వెల్, అలాగే మార్షల్ మూవీస్ ఉన్నాయి. వీటిపై చాలా ఆశలే పెట్టుకున్నాడు కార్తీ. కార్తీ ముందు ఇప్పుడు 2 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి అర్జెంట్ గా హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వడం, మరొకటి అన్నదారిలో టాలీవుడ్ వరకు వచ్చి స్ట్రైట్ మూవీ చేయడం. నిజానికి ఊపిరి చిత్రం కోసం టాలీవుడ్ కు వచ్చాడు కార్తీ. ఇప్పుడు కూడా హిట్ 4లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో అనిల్ రావిపూడి మేకింగ్ లో వెంకటేష్ హీరోగా నటించే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మేకింగ్ లో మూవీ చేయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించబోతున్నాడని సమాచారం. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ సినిమా ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ మేకింగ్ లో కార్తీ ఒక చిత్రం చేస్తాడని బాగా ప్రచారం సాగింది. కట్ చేస్తే ఆ తరువాత అప్డేట్ లేదు. కార్తీ అయితే తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు తగ్గ దర్శకుడి అన్వేషణలో ఉన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.